ఎవరండి అన్న. మా ఫ్రెండ్ తుషార్ అన్నాడు అన్నాడు. ఓకే రైట్ అన్నాను. అంత తర్వాత ఒక ఇంటికి వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర నేను పార్కింగ్లో కూర్చున్నానండి కార్లో కూర్చున్నప్పుడు వాళ్ళు స్వామీజీ ఇంకొకరు ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు తుషార్ వెల్లంపల్లి అనే వ్యక్తిని నాకు పరిచయం చేయడం జరిగింది రామచంద్ర భారతి. ఓకే ఓకే ఆ ఇల్లు ఎవరిది అంటే నాకు అక్కడ బోర్డు గిట్ అయినప్పుడు ఢిల్లీలో మినిస్టర్ల బోర్డులు ఉంటాయండి. ఆ ఏరియా కూడా మనకు తెలియదు, ఆ ఇల్లు కూడా నాకు తెలియదు. ఇది ఇందులో ఎవరుంటారు అంటే ఇది అప్పుడు రామచంద్ర భారతి బయటకు వచ్చిన తర్వాత ఇందులో సంతోష్ జీ ఉంటారు అన్నాడు. నేను సంతోష్ జీ అంటే ఎవరు అని అడిగా. అని నీకు తెలియదా ఈజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే ఓకే నాకంత ఆర్ఎస్ఎస్ నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియదు అన్నాను. తుషార్తో పరిచయం జరిగారు. తుషార్తో నేను ఎందుకంటే నాకు అలవాటు ఉందండి, ఎవరితో పరిచయం ఉన్నా కూడా నేను ఒక ఫోటో తీసుకుంటాను వాళ్ళతో. అంటే ఒక హ్యాబిట్ అంటే ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అని చెప్పి ఫోటో తీసుకున్నాను తుషార్తో. తర్వాత తుషార్ నాకు ఏం చెప్పారంటే నేను కూడా కేరళలో ఉన్నాను, నేను ఇట్లా రాహుల్ గాంధీ పైన ఎంపీగా పోటీ చేశాను. సో వారికి నేను భారత్ ధర్మ జాగరణ అనేది ఒక పార్టీ ఉందండి వారికి ఉన్నాను, తుషార్కి నేను కూడా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తే సరే అండి ఎప్పుడన్నా కలుద్దాం మనము అని చెప్పి జస్ట్ మీటింగ్ చేసేసుకొని వెళ్ళిపోయి వచ్చామండి. వెళ్ళిపోయి వస్తే నాకు రామచంద్ర భారతి గారు ఏమంటారు అంటే నేను ఒక పొలిటికల్ ఎనాలిస్ట్ అంటే ఒక పీకే టైప్ ఉంటుంది కదండి, పీకే టైపు రామచంద్ర భారతి ఒక ఎక్కడ ఏ స్టేట్ ఎలక్షన్ అయినా కూడా ఆయన ఒక అనాలిసిస్ చేస్తాడు, ఎవరు గెలుస్తారు ఎవరెవరు పోతారు. అదేవిధంగా నందుగారు